పార్టిసిపెంట్స్ 5 రౌండ్లు 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్ వివల్. వావ్, మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఈటీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి SMS చేసి సెలెక్ట్ అయిన ఒక అమ్మాయి, 3 అబ్బాయిలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ అనూష, బి కళ్యాణ్, గుప్తా అండ్ కళ్యాణ్. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. గుడ్, కంగ్రాచులేషన్స్. అందరూ SMS ఇచ్చి ఈరోజు సెలెక్ట్ అయి వచ్చేసారు. సో హౌ ఆర్ యూ ఫీలింగ్? గ్రేట్, ఆసమ్, వెరీ గ్రేట్, వండర్ఫుల్. ఇప్పుడు తెలుగులో వార్తలు లేవా? అంత సంతోషంగా ఉంది. ఆహా, సో తెలుగు మాడతారా? నాకు ఇంగ్లీష్ రాదు. చక్కగా మాడతారు. గుడ్. కళ్యాణ్, ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. ఏంటంతా వెల్ బిల్ట్ 6 ప్యాక్లు, 6 8 10 ఎన్ని ప్యాక్లు? అంటే ఇప్పుడు కవర్ అయిపోయింది కాబట్టి మీకు తెలియట్లేదు, కానీ అక్కడ ఫ్యామిలీ ప్యాక్ దాక్కుని ఉంది. అంటే ఇప్పుడు 6 ప్యాక్ ఎవరి కోసం? నీ కోసమా, లేకపోతే ఏదైనా ఒక అంబిషన్ కోసమా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ కోసమా? నా కోసం. నీ కోసం. సో నీ కోసం అంటే, సో నీకేదో అంబిషన్ ఉంది కదా? నా అంబిషన్ వచ్చేసి లైక్ మూవీస్ లోకి వెళ్దామని నెక్స్ట్. సో గ్రేట్, గుడ్. సో దానికోసమే ప్రయత్నాలన్నీ. అంటే 6 ప్యాక్ అంటే ఓన్లీ టర్జానేనా? యాక్టింగ్, డాన్సింగ్? అవి కూడా లైట్ గా. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్. గుప్తా, నిజంగా గుప్తుడువేనా? ఓకే. ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చావు? రాజమండ్రి, రాజమహేంద్రవరం. గ్రేట్. సో నువ్వు, అతను హీరో అవ్వాలనుకుంటున్నావు, నువ్వేం అవ్వాలనుకుంటున్నావు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏం చదువుకున్నావు? MCA ఫైనల్ ఇయర్. గుడ్. సో నువ్వు తన హీరో, నువ్వు బిల్ గేట్సా? ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బట్ ఈస్ గ్రేట్ మ్యాన్ కదా? చదివావు ఆయన పర్సనల్ హిస్టరీ? ఆల్మోస్ట్ హిస్టరీస్ ఏం చదవలేదు, బట్ ఐ నో అబౌట్ హిమ్. నువ్వు కూడా థ్యాంక్ యూ. తప్పకుండా ఆ బిల్ గేట్స్ లెవెల్ కి రావాలని కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. yes. బి కళ్యాణ్. ఇదేంటిది కళ్యాణ్, బి కళ్యాణ్ బ్రదర్స్ ఇద్దరు? ఏంటి గొడవ? లేదు, కోఇన్సిడెన్స్ అంతే. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటాం బ్రదర్ మనం. ప్రాబ్లమా సిస్టర్స్ అంటే? మేబీ. సో బి పెట్టినందుకు బీకి ఏదో ఉండాలి కదా. ఓకే, మనం ఈ రోజు దాన్ని బళ్ళారి కళ్యాణ్ అనుకుందాం. బళ్ళారి. ఎస్, బళ్ళారి. సో కన్నడ మాట్లాడతావా? మాట్లాడతాను. ముఖ్యంగా ఈరోజు ఓన్లీ వన్, ఒన్ను కన్నే కన్ను అంటారు తమిళ్లో. అనుష, ఎక్కడి నుంచి? హైదరాబాద్. గుడ్. సో హైదరాబాద్, రాజమండ్రి, బళ్ళారి అండ్ హైదరాబాద్. సో అనుష, వాట్ ఆర్ యూ డూయింగ్? MBA అయిపోయింది, సో బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేశాను. బిజినెస్. సో యూ వాంట్ టు బికమ్ a great lady in business. Great lady in business. You sound good. You have a lot of confidence in your voice. Have to be. Yes. Okay, but business ki double? Daddy unnar kada. Oh. So business ki double ఇవ్వడానికి డాడీ ఉన్నారు. Yeah. మనం ఈ రోజు ఈ గేమ్ షో స్టార్ట్ చేయడానికి, మీకు డబ్బులు ఇవ్వడానికి మా రేష్మి రెడీగా ఉంది. Great. So let's welcome Reshmi. డాడీ ఎంత ఇస్తారు నాకు తెలియదు కానీ మా రేష్మి మాత్రం నీకు 5 లక్షలు ఇచ్చేసింది. సో 5 కళ్యాణ్ 5 ಲಕ್ಷ ಬಂದಿದೆ. ಹೌದು.
అవుదా? గెలితీరా? గుడ్. సో అందరూ గెలవాలి అంటే మనం మొదలెట్టాలి అంటే ఫస్ట్ రౌండ్ ఏంటో మీకు తెలియాలి. ఆ ఫస్ట్ రౌండ్ ఏంటో తెలుసా మీకు? కట్ చేస్తే నేను ఒక సినిమా కట్ చెప్తాను, టైటిల్ చెప్పను, అందులో నుంచి 5 ప్రశ్నలు అడుగుతాను. నువ్వు 5 కరెక్ట్గా చెప్పేస్తే 50,000 రూపాయలు నీ అకౌంట్లో సేఫ్గా ఉంటుంది. అంటే ఒక క్వశ్చన్కి నువ్వు ఇచ్చే ఆన్సర్ వాల్యూ 10,000 రూపీస్. సో నువ్వు 3 చెప్తే 30,000. కానీ నువ్వు చెప్పని ప్రశ్నలకు ఉన్న డబ్బుని నువ్వు చెప్పకపోతే ఆ డబ్బు మేము తీసుకుంటాం. మళ్ళీ ఎంత ముద్దుగా నవ్వుతూ ఇచ్చిందో అలాగే అంత ముద్దుగా నవ్వుతూ మళ్ళీ రేష్మి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఓకే? సో క్లియర్? ఓకే సార్. స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. రౌండ్ నెంబర్ 1. కట్ చేస్తే రెడీ కళ్యాణ్. సో ఎవరు నీకు ఇష్టమైన హీరో? చిరంజీవి. సో కత్రినా కైఫా అంత ఆలోచించు. శ్రియా. ఓకే రెడీ. కట్ చేస్తే ఓ 4 దొంగలు. ఆ దొంగల టీంకి హీరో లీడర్. జనాల్ని మోసం చేసి దోచుకున్న డబ్బుతో పేదలకు సాయం చేస్తుంటాడు. కట్ చేస్తే హీరో ఉంటున్న మురికి వాడను లేపేసి భవనాలను కట్టాలని ల్యాండ్ ఓనర్ ప్రయత్నాలను మొదలు పెడతాడు. అలా జరగకుండా ఉండాలంటే హీరో 4 కోట్ల రూపాయలను బిల్డర్కు చెల్లించాల్సి ఉంటుంది. కట్ చేస్తే హీరో తన గ్యాంగ్తో కలిసి ఓ బ్యాంకుని దోపిడీ చేసి ఆ డబ్బును నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాచేస్తాడు. నెల తరువాత తిరిగి ఆ భవనానికి వెళ్లేసరికి అది కాస్త పోలీస్ కంట్రోల్ రూమ్ అని తెలుస్తుంది. నీ నవ్వు కూడా తెలిసిపోయినట్టుంది. అతనికేమో పోలీస్ కంట్రోల్ రూమ్ అని తెలిసింది, నీకేమో టైటిల్ తెలిసిపోయింది. చెప్పే టైటిల్. ఐ థింక్ బ్లేడ్ బాబ్జీ. యు ఓన్లీ థింక్, యు ఆర్ నాట్ కాన్ఫిడెంట్. యు ఆర్ షూర్? బ్లేడ్ బాబ్జీ అందిస్తారు. బ్లేడ్ ఒకసారి తెలుసు నోట్లో నుంచి. ఓకే, బ్లేడ్ బాబ్జీ. క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరో దొంగల టీంలో ఉండే లేడీగా నటించింది ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో ల్యాండ్ ఓనర్ గా నటించింది ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? తను ఒక హిందీ మూవీలో కూడా యాక్ట్ చేసింది కానీ పేరు తెలియదు. పాస్. ఓన్లీ కత్రినా, శ్రియా, ఇప్పుడు అనుష, 3 తెలుసు. ఓకే. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కోటి గారు. పక్కా అనుకుంటున్నా. యువర్ అనుకోవడం ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో కిడ్నాప్ కు గురయ్యే ఎస్ఐగా నటించింది ఎవరు? సమ్ రెడ్డి. విచ్ రెడ్డి? గాడ్, పేరు తెలీదు. సారీ, ఎందుకంటే రెడ్డి అనేది చాలా మంది ఉన్నారు. రామిరెడ్డి. ఓకే. రుతిక. ఆ గ్యాంగ్ లో నటించిన లేడీగా నటించింది రుతిక. సినిమాలో ల్యాండ్ ఓనర్ గా నటించింది జీవా. పెద్ద పెద్ద కళ్ళు, మంచి యాక్టర్. ఈవెన్ హీ డిడ్ లాట్ ఆఫ్ హిందీ మూవీస్. అండ్ ఐ థింక్ రామ్ గోపాల్ వర్మకి ఇష్టమైన ఆర్టిస్ట్ అనుకుంటా. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ సయాలి భగత్. సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కోటి. అండ్ సినిమాలో కిడ్నాప్ గురి ఎస్ఐగా నటించింది రెడ్డి. బట్ ముందు ఎస్తో స్టార్ట్ అవుతుందండి. మరి అంత తెలిసిన వాటి చెప్పాలి కదా. ఎస్తో స్టార్ట్ అవుతుందంటే మీరు కొడతారు నన్ను, అంటే నన్ను గెస్ట్ చేసుకోమంటావా అని చెప్పి. ఎస్తో గెస్ట్ ఏముంటుంది రెడ్డి? శ్రీనివాస్. ఎస్, శ్రీనివాస్ రెడ్డి. 10,000 పోయింది చూడు. సో ఒకటే కరెక్ట్గా. అంటే ఇప్పుడు కత్రినాతో పాటు, శ్రియాతో పాటు, అనుషతో పాటు మా రేష్మి కూడా నీకు నచ్చినట్టుంది. అందుకని విత్ లవ్ 40,000 ఇచ్చేస్తున్నావు. సో ప్లీజ్ 40,000. సో 40,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ నీ అకౌంట్లో 4,60,000. సో రెడీ గుప్తా? సో నీ హీరో ఎవరు? వెంకటేష్. హీరోయిన్ సమంత? కాదు, త్రిష. అప్పుడే మనసు మార్చుకున్నావా? సమంత ఇంకా న్యూ కదా, ఇంకా మూవీస్ అయ్యాక మేబీ.
కట్ చేస్తే కట్ చేస్తే హీరో ఓ సిన్సియర్ సర్కిల్ ఇన్స్పెక్టర్. హీరో పై అధికారి డిఎస్పీ కూతుర్ని స్థానిక ఫ్యాక్షన్ లీడర్ కొడుకు రేప్ చేస్తాడు. హీరో వాణ్ణి చితకబాది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేలా చేస్తాడు. దీంతో విలన్ కి హీరోకి మధ్య పగ ఏర్పడుతుంది. కట్ చేస్తే అమెరికా నుంచి తిరిగి వచ్చిన విలన్ హీరోని అంతం చేయాలనుకుంటాడు. కానీ హీరో ఎవరో కాదు, తన ప్రత్యర్థి ఫ్యాక్షన్ లీడర్ కొడుకే అని తెలుస్తుంది. ఫ్యాక్షన్ గొడవల్లో తన భార్యను కోల్పోయిన హీరో పోలీస్ అధికారిగా ప్రశాంత జీవనం గడుపుతున్నాడని తెలుస్తుంది. కట్ చేస్తే విలన్ కు హీరోకి మధ్య జరిగిన పోరాటంలో చివరికి హీరో అహింసే గొప్పదని, చంపడం చావడం కన్నా 10 మందికి మేలు చేయడంలోనే నిజమైన జీవితం ఉందని అందరికీ కనువిప్పు కలిగిస్తాడు. ఎవడా హీరో? ఈ సినిమా పేరేమిటి? సీతయ్య. సీతయ్య. రైట్ అయ్యా. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? ఎవడి మాట వినడు. సీతయ్య ఎవడి మాట వినడు. నువ్వు వింటావు ఎవరి మాటైనా? అప్పుడప్పుడు చిన్న అంటే అమ్మా నాన్న మాట వింటావా, ఫ్రెండ్స్ మాటలు వింటావా, అప్పుడప్పుడు గర్ల్ ఫ్రెండ్ మాట వింటావా? గర్ల్ ఫ్రెండ్స్ అయితే ఎవరు లేరు. పేరెంట్స్ మాట వింటావు. గుడ్. పేరెంట్స్ మాట వింటే తప్పకుండా పైకి వస్తావు. థ్యాంక్ యూ. గుడ్. రైట్ ఆన్సర్. ఎవరి మాట వినడు. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో డిఎస్పీగా నటించింది ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో భార్యగా నటించింది ఎవరు? సిమ్రాన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? విశ్వనాథ్ గారు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ సినిమాలో విలన్ గా నటించింది ఎవరు? పాస్. సినిమాలో డిఎస్పీగా నటించింది ఆహుతి ప్రసాద్. సినిమాలో హీరో భార్యగా నటించింది ఎనీ ఐడియా? సీతయ్య. మీనా. సౌందర్య. బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది. అమ్మాయికి అన్ని, ఆడపిల్లకి ఆయనే జడేసి ఆయనే తలంటి స్నానం చేయించి సాంబ్రాణి ఇచ్చి సూపర్గా ఉంటుంది ఆ పాట. సినిమాలో హీరో తండ్రిగా నటించింది రాజన్ పి దేవ్. చాలా మంచి ఆర్టిస్ట్, మలయాళం. పాప ఇప్పుడు లేరు ఆయన. సినిమాలో విలన్ గా నటించింది ముఖేష్ ఋషి. ఇంకా మా రేష్మి ఎవరి మాట విందు, వెళ్ళి 40,000 తెచ్చుకుంటుంది. 40 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత గుప్తా నీ అకౌంట్లో 4,60,60,000. నో ప్రాబ్లం. పక్కనే ఉన్నారు ఇద్దరు. నాకు ప్రశాంతంగా ఉంది. అబ్బా ఏమో కళ్యాణ್, బళ్ళారి కళ్యాణ్ ఏం మాడతారో ನೋಡ್ಬೇಕೀಗ. రెడీ అప్పా? రెడీ. కట్ చేస్తే హీరో ఓ అనాథ బాలుడు. అదే శరణాలయంలో హీరోకి ఓ ఫ్రెండ్ ఉంటాడు. ఓ ధనవంతుల జంట ఈ ఇద్దరిలో ఒకరిని దత్త తీసుకోవాలనుకుంటారు. హీరో తను త్యాగం చేసి తన ఫ్రెండ్ ఆ దంపతులు దత్త తీసుకునేలా చేస్తాడు. కట్ చేస్తే హీరో ఫ్రెండ్ పెరిగి పెద్దయ్యాక ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేస్తాడు. హీరో ఆ కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అవుతాడు. హీరోకి ఫ్రెండ్ అంటే విపరీతమైన పొసెసివ్నెస్. కట్ చేస్తే హీరో ఫ్రెండ్ ఇద్దరు వేర్వేరు సందర్భాల్లో హీరోయిన్ ని ప్రేమిస్తారు. హీరో తన ప్రేమను దాచేసి తన ఫ్రెండ్ ప్రేమని సక్సెస్ చేయాలని అనుకుంటాడు. హీరోయిన్ ప్రేమలో పడతారు. పెళ్లి కూడా సెటిల్ అవుతుంది. ఫ్రెండ్ తరఫున హీరోయిన్ వాళ్ళ ఊరికి వస్తాడు. చివరికి హీరోయిన్ కి హీరో ప్రేమ గురించి నిజం తెలుస్తుంది. ఇద్దరు ఒకటవుతారు. ఎప్పుడో తెలిసిపోయి ఉండాలి. నన్ను సేపు నా చేత చెప్పించావు. నా వాయిస్ వినాలనా, లేదా వీడు ఎలా కథ చెప్తాడనా? మీ వాయిస్ బాగుంటుంది. బాగుంటుందా? థ్యాంక్ యూ. ఇప్పుడు మరి నువ్వు 5 ఆన్సర్లు చెప్తే ఇంకా బాగుంటుంది. ఓకే. సినిమా పేరు చెప్పలేదు. ఆర్యా 2 కరెక్టేనా? కరెక్టా? కరెక్ట్. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో దశావతారంగా నటించిన కమెడియన్ ఎవరు? బ్రహ్మానందం. స్టార్టెడ్ వెల్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో సీతగా నటించిన హీరోయిన్ ఎవరు? కాజల్. ఏ కాజల్? కాజల్ అగర్వాల్. కాజల్ అంటే కొత్తగా వచ్చిందా? మగధీర. వెంటనే చెప్పాలి. ధీర ధీర ధీర
మన సాగలేదురా రైట్ ఆన్సర్ రా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ గా నటించింది ఎవరు? నవదీప్. బాగా ఫేమస్ కదా అతను. ఈ మధ్య ఎక్కడ చూసినా నవదీపే. గుడ్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? సుకుమార్. సుకుమార్. టెన్షన్ మొదలైందా నాన్న? సూపర్ గా. ఇద్దరికి మొదలైనట్టుంది. 4 కరెక్ట్ గా చెప్పాడు. 5 చెప్పేస్తే మాకు టెన్షన్ మొదలవుతుంది, ఎందుకంటే మాకే పైసా రాదు కాబట్టి. ఏం రేష్మి, టఫ్గా అడుగుదామా? క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరోయిన్ది ఏ ఊరు? కడప. థ్యాంక్ యూ. 10,000 మాకు ఇస్తున్నాను. 10,000 తెచ్చేయి. దగ్గరకు వచ్చావు. కర్నూలు. కర్నూలేనా? కర్నూలు. సో బ్రహ్మానందం, కాజల్, నవదీప్, సుకుమార్, వెల్ డన్. సో 40,000 నీ అకౌంట్ లో. 10,000 తను తీసుకెళ్లిపోయింది కాబట్టి ఇప్పుడు నీ అకౌంట్ లో కళ్యాణ్ 4 lakhs. 4,90,000. హా, కట్ చేస్తే చేసామో, రెడీగా ఉంది. హీరో చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెరిగిన యువకుడు. దైవ భక్తులుగా, సజ్జనులుగా హీరో తల్లిదండ్రులకు గొప్ప పేరు. కానీ హీరో మాత్రం అల్లరివాడు. కట్ చేస్తే హీరోకి లేని దురలవాటు ఉండదు. మందు, మగువలు, జూదం, ఇలా సమస్త అవలక్షణాలు హీరో సొంతం. నిత్యం దైవ పూజలతో గడిపే కుటుంబంలో ఇలాంటి కొడుకున్నందుకు తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పైగా హీరోకు రాజ నర్తకితో సంబంధం కూడా ఉంటుంది. కట్ చేస్తే అనునిత్యం శ్రీకృష్ణుణ్ణి పూజించే భక్తురాలు. ఆమె హీరోయిన్. ఆమెకు కలలో శ్రీకృష్ణుడు కనిపించి హీరోని పెళ్లి చేసుకోవాలని చెప్తాడు. పెళ్లి జరుగుతుంది. కానీ హీరో ప్రవర్తనలో మార్పు రాదు. చివరికి అందరూ దూరమైన తర్వాత హీరోలో పశ్చాత్తాపం, పరివర్తన వస్తాయి. శ్రీకృష్ణుడికి గొప్ప భక్తుడిగా మారిపోతాడు. ఓకే, సినిమా పేరు పాండురంగడు. పాండురంగడు. చూసావా? చూసాను. గుడ్. పర్వాలేదు, యూత్ కూడా ఇలాంటి మంచి సినిమాలు చూస్తూ ఉంటారు. చూసాం సార్. మాకు కూడా భక్తి అవన్నీ ఉంటాయి కదా. అందరికీ భక్తి ఉందా? అప్పుడప్పుడే. క్వశ్చన్ నెంబర్ 1. ఇప్పుడు గుర్తుకు రావాలి మరి, క్వశ్చన్స్ మొదలయ్యాయి. ఈ సినిమాలో రాజ నర్తకి అమృతగా నటించింది ఎవరు? తబ్బు గారు. తబ్బు గారు. వండర్ఫుల్ యాక్ట్రెస్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించిన దర్శకుడు ఎవరు? విశ్వనాథ్ గారు. కె విశ్వనాథ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో శ్రీకృష్ణుడిగా నటించింది ఎవరు? బాలకృష్ణ గారే. ఆయన పాండురంగడు. శ్రీకృష్ణుడిగా కూడా బాలకృష్ణ గారే చేశారు. అవునా? అవును. ఆయన డ్యూయల్ రోల్ కూడా చేస్తుంటారా? చేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు. అవును సార్, కాన్ఫిడెంట్. అతనే యాక్చువల్ గా శ్రీకృష్ణుడు అంటే రామారావు గారు గుర్తుకొస్తారు మనకి. అంటే రామారావు గారు తనయుడు కదా సార్. ఆయన ప్రతిరూపమే కాబట్టి బాలకృష్ణ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? రాఘవేంద్రరావు గారు. రాఘవేంద్రరావు గారే. ముందు ఒక ఇనిషియల్ ఉంది పాపం. కె రాఘవేంద్రరావు. రైట్ ఆన్సర్. గెస్సా? ఒకసారి అలా ఏదో పత్రికలో యాడ్ గుర్తొచ్చింది ఏదన్నా? లేదు, గుర్తు చేసుకున్నాం కాస్త. ఓకే. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? దెబ్బతిన్నాను సార్. కీరవాణి గారు. బీ కాన్ఫిడెంట్. ఓకే ఫైన్, కీరవాణి గారు. ముందు 2 ఇనిషియల్స్ ఉన్నాయి పాప. ఎంఎం కీరవాణి. అన్ని అసలు మేము గుర్తు చేస్తా కానీ చెప్పవా? ముందే చెప్పొచ్చు కదా. అంటే ఇనిషియల్స్ మింగేద్దామని. ఏది మింగకూడదు. ఎంఎం కీరవాణి గారు. గుడ్. రైట్ ఆన్సర్. ఇప్పుడు ముగ్గురికి టెన్షనే, మాకు టెన్షనే, రేష్మికి టెన్షనే. అన్ని చెప్పేసావు కదా. తబు, విశ్వనాథ్, బాలకృష్ణ, రాఘవేంద్రరావు, కీరవాణి. ఒకవేళ సినిమాలో హీరోయిన్ గా నటించింది ఎవరు?
అడుగుంటే. స్నేహ. గుడ్. సో 5 కరెక్ట్ గా చెప్పి అనుష నీ అకౌంట్ లో యూఆర్ హోల్డింగ్ 5 లక్షలు నీ అకౌంట్ లో సేఫ్ గా ఉంది. థ్యాంక్ యూ. సో వెల్ ప్లేడ్, వెల్ డన్. ఇప్పుడు సెకండ్ రౌండ్. దీని పేరు ఒళ్ళంతా స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్లింత. సో వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. కళ్యాణ్, ఎలా ఉంది ఒళ్ళంతా థ్రిల్లింత? కొంచెం కష్టంగా ఉంది. మరీ గుట్టి చేతిలో అయితే కష్టం. కొంచెం పాకెట్స్ నోరు వాడుకోవడానికి ఛాన్స్ ఇస్తే బాగుండేదా అనిపిస్తుంది. సో 35 గ్రీన్ అంటే 3500, 14 రెడ్ అంటే 7000, అండ్ ఎల్లో కొంచెం తక్కువ పట్టుకున్నావు బట్ బాగానే పట్టుకున్నావు 5 అంటే 5000. టోటల్ గా 15500. 84500 మాకు ఇచ్చేస్తున్నాం. 84500 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ నీ అకౌంట్ లో 3,75,500. సో గుప్తా రెడీ? రెడీ. తనేదో మరి చెప్పాడు కదా అని అలాంటివి లేవు బాబు. రూల్సే, ఓకే. చేత్తోనే పట్టుకోవాలి. ఓకే. మరి వచ్చేయి. వెల్కమ్ టు ఒళ్ళంతా థ్రిల్లింత. నలభై గ్రీన్ ఓకే. అంటే ఎంత? 4000. 4000. 10 రెడ్ 5000. ఎస్ 5000. 5 ఎల్లో 5000. 5000 టోటల్ గా. ఫస్ట్ 50. గ్రీన్ ఎంత? 4000. 9 5 14. మధ్యలో 1000 కలిపిస్తావు 15 అని. 14 మాకు 86 ప్లీజ్. గుప్తా 86,000 మాకు వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 3,74,000. నువ్వు కళ్యాణ్ వదలట్లేదు, పక్కనే ఉంటున్నావు. వెల్ డన్. సో బళ్ళారి కళ్యాణ్. హైదరాబాద్కి రాజమండ్రికి నువ్వు కన్ఫ్యూజన్ టెన్షన్ ఇవ్వడానికి వచ్చావు బళ్ళారి నుంచి. ఇందాక 4 క్వశ్చన్లు, మీ తర్వాత బెటర్గా చెప్పాడుగా ఇందాక. ఇప్పుడు మీకంటే బెటర్గా పట్టుకున్నాడు. 9 ఎల్లో. అమ్మ క్లాప్ ఫర్ హిమ్. సో అక్కడే 9000. 45 గ్రీన్ అంటే అక్కడ 4,500. నీకంటే తక్కువ, నీకంటే 1 ఎక్కువ రెడ్ 11. సో 5,500. టోటల్ గా 19,000. సో ఎలా ఫీల్ అయ్యావు? చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బాగుంది కూడా, ఒక ఆటలాగా. బాగుందా? ఎంజాయ్డ్ ఇట్?
ఎంజాయ్డ్. గుడ్, అది ముఖ్యం. సో 19,000 నువ్వు పట్టుకుని 81,000 నాకు ఇచ్చేస్తున్నావు రష్మి. 81,000 మాకు ఇచ్చిన తర్వాత కళ్యాణ్ నీ అకౌంట్లో ఇంకా 4 లక్షల పైనే ఉన్నావు. 4,09,000. సో ఇప్పుడు ఒళ్ళంతా థ్రిల్ ఎంత? ప్లీజ్ వెల్కమ్. ఎప్పుడు నెగటివ్గా మాట్లాడకూడదు, కాన్ఫిడెన్స్ పోకూడదు అని పెద్దవాళ్ళు మామూలుగా అనరు. సో ఆ మూడ్లో వెళ్ళామనుకో, అదే మూడ్లో ఐ థింక్ యూ ఓన్లీ డిడ్ దాట్. ఓన్లీ 20 గ్రీన్ పట్టుకున్నావు అంటే 2,000, 7 రెడ్ పట్టుకున్నావు 3,500, 4 ఎల్లో పట్టుకున్నావు 4,000, టోటల్గా 9,500. మాకు 90,500. ప్లీజ్ 90,500 మాకు ఇచ్చిన తర్వాత అనుష నీ అకౌంట్లో స్టిల్ యూఆర్ లీడింగ్ 4,09,500. బట్ ఏంటంటే చాలా మార్జినల్ లీడ్, అది పక్కనే ఉన్నారు. లైక్ యు ఆర్ 4,09,500, తను 4,09,000, 500 డిఫరెన్స్. అలాగే నువ్వు 3,74,000, తను 3,75,500, 1,500 డిఫరెన్స్. సో ఈ థర్డ్ రౌండ్లో ఐ థింక్ అని తారుమారు అవ్వచ్చు, ఎందుకంటే ఇది జనరల్ నాలెడ్జ్ రౌండ్. ఈ రౌండ్ పేరు లక 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 లక. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. నోను నువ్వే హీరో, నేను డైరెక్టర్. ఓకే, నువ్వు లక లక అనాలి. ఇదే ఫస్ట్ షాట్, పూజ షాట్. ఓకే, గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. లక 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 లక. కట్. ఓకే, రెడీ. థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. పురాణాల్లో ఆత్రేయుడు అని ఎవరినంటారు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. మన దేశంలో మొట్టమొదటి సినిమా హీరో ఎవరు? ఓ పాస్. క్వశ్చన్ నెంబర్ 3. పెంగ్విన్ పక్షులు నీళ్లలో ఎంతసేపు మునిగి ఉండగలవు? 6 hours. సారీ. క్వశ్చన్ నెంబర్ 4. కురుక్షేత్ర యుద్ధంలో లక్ష్మణ కుమారుణ్ణి అంటే దుర్యోధనుడు కొడుకు అతన్ని చంపింది ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. అక్కినేని డబుల్ రోల్లో నటించిన మొదటి సినిమా ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 6. డిక్షనరీని తెలుగులో ఏమంటారు? పాస్. టైమ్ అప్. అందుకని అంటారు నాలెడ్జ్ ఇస్ నాట్ జనరల్ అని. ఇప్పుడు అర్థమైంది. జనరల్ నాలెడ్జ్ కానీ నాలెడ్జ్ ఇస్ నాట్ జనరల్. ఓకే, కొన్ని నాకు కూడా తెలియవు. ఈ ఎన్నో ఎపిసోడ్స్లో నేను కొత్త విషయాలన్నీ నేర్చుకున్నాను, కానీ కొన్ని మనం తెలుసుకోవాలి. బట్ పురాణాల్లో ఆత్రేయుడు అని చంద్రుడిని అంటారు. ఓకే. సో చంద్రుడు ఈస్ కాల్డ్ ఆత్రేయుడు ఆల్సో. మన దేశంలో మొట్టమొదటి సినిమా హీరో, నువ్వు హీరో అవ్వాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఇది తప్పకుండా తెలుసుకోవాలి. దెర్ ఇస్ అ వెరీ ది అల్టిమేట్ అవార్డ్ ఇన్ ద సినిమా ఇండస్ట్రీ. తెలుసా ఏంటో అది? నంది. ది అల్టిమేట్, ది నేషనల్ అవార్డ్, దాదా సాహెబ్ ఫాల్కే. ఓకే, యా. వెరీ రాజ్ కుమార్ గారికి వచ్చింది, కన్నడ కంఠీరవ డాక్టర్ రాజ్ కుమార్. దాదా సాహెబ్ ఫాల్కే గ్రహీత. అలాగే మన అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది, ది గ్రేట్ ఎల్వి ప్రసాద్ గారికి వచ్చింది. ఇలా ఎంతో మందికి దగ్గర మన తెలుగులో 6 మందికి దగ్గర 6 మందికి వచ్చింది. సో దాదా సాహెబ్ ఫాల్కే మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర. దిస్ వాస్ డన్ ఇన్ 1913. కానీ టాకీలలో మాస్టర్ విఠల్ అని ఆలమారా, అందులో హీ వాజ్ ద ఫస్ట్ హీరో. సో తప్పకుండా నువ్వు హీరో అవ్వాలని కోరుకుంటున్నాను, బట్ స్టోర్ చేసి తీసుకో. దాదా సాహెబ్ ఫాల్కే అట్ ద సేమ్ టైం రాజా హరిశ్చంద్ర 1913. పెంగ్విన్ పక్షులు 6 hours అని చెప్పావు, ఓన్లీ 18 నిమిషాలు. 6 hours టూ మచ్.
18 నిమిషాలు కూడా మనం అప్పుడప్పుడు నేను స్విమ్మింగ్లో వెళ్తున్నాం, ట్రై చేస్తున్నాం, లోపలికి వెళ్ళి బుక్ అని బయటకు వచ్చేస్తాం. చాలా కష్టం. మామూలు వి మేక్ అవర్ పీపుల్ లైక్ బ్రదర్స్ సిస్టర్స్ ఫ్రెండ్స్, వాళ్ళు కౌంట్ చేస్తుంటారు 1 2 3, ఎక్కడో మనకి ఫీబుల్గా వినిపిస్తూ ఉంటుంది. వాటర్లోకి వెళ్తాం, ఎంతో ట్రై చేస్తాం కానీ ఉండలేం. వి జస్ట్ కమ్అట్ లైక్ దట్. బిఫోర్ 50 ఐ థింక్ నేను మ్యాక్సిమం 100 వరకు ఉన్నానేమో, బాగా ట్రై చేసి ఎప్పుడో చిన్నప్పుడు. సో 18 నిమిషాలు. కురుక్షేత్ర యుద్ధంలో లక్ష్మణ కుమారుని దుర్యోధనుడి కొడుకుని చంపింది. నువ్వు కొడుకులుగానే ఆలోచించాలి టక్కని, అంటే అంత కష్టం కొంత టైంలో. అభిమన్యుడు, అర్జునుడి కొడుకు. అక్కినేని డబుల్ రోల్ నటించిన మొదటి సినిమా ఇద్దరు మిత్రులు. ఇట్ వాస్ డన్ ఇన్ 1961, ద ఇయర్ ఐ వాస్ బోర్న్, 1961. సో అన్నపూర్ణ బ్యానర్. ఆదుల్ సుబ్బారావు గారు, దుక్పాటి మసూన్రావు గారు. ఓకే, డిక్షనరీని తెలుగులో ఎనీ ఐడియా? నిఘంటువు. సో 6 కరెక్ట్గా, సారీ చెప్పలేనందుకు, చెప్పకపోయింది, నేను కరెక్ట్గా చెప్పాను అన్ని చూసి చెప్పానులే. సో 1,50,000 మా అకౌంట్లోకి. ఆహా, దానకర్ణుడు అయిపోయావు. తీసేసుకో. 1,50,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ నీ అకౌంట్లో 2,25,500. గుప్తా రెడీ? చెప్పు. లక. క్వశ్చన్ నెంబర్ 1. గీతాంజలి సినిమాలో హీరోయిన్ ఎవరు? పాస్. క్వశ్చన్ నెంబర్ 2. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్యం ఎంత? అప్రాక్సిమేట్లీ 1,00,000. ఐఎమ్ సారీ. క్వశ్చన్ నెంబర్ 3. ఒక ఊరు పేరు మీద రూపొందిన తెలుగు శాస్త్రీయ నృత్యం ఏది? ఈజీ. భరతనాట్యం. క్వశ్చన్ నెంబర్ 4. మొఘల్ చక్రవర్తి అక్బర్ అసలు పేరేమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. మనిషి దేహం మొత్తం మీద పొడవైన ఎముకేది? బ్యాక్ బోన్. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. థర్మల్ విద్యుత్తు అని దేనిని పిలుస్తారు? కరెంట్. ఎక్కడి నుంచి అది? కరెంట్ కాదు, విద్యుత్తులోనే ఉంది కరెంట్ అని. వాటర్. ఎక్కడ? దేని వల్ల దేని వల్ల వచ్చే దాని గురించి? వాటర్. సారీ. గీతాంజలి సినిమాలో హీరోయిన్ గిరిజ. ఒకే ఒక సినిమా చేసింది, చాలా మంచి సినిమా, చూసావా? మణిరత్నమ్స్. కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవుల సైన్యం 11 అక్షౌహిణులు. అంటే పాండవులకి కేవలం 7 అక్షౌహిణులు. అక్షౌహిణిలో 21,870 రథాలు, 21,870 గజాలు, 65,610 అశ్వాలు, 1,09,350 కాల్బలము అంటే సైనికులు. ఇన్ని ఏనుగులు, ఇన్ని అశ్వాలు, ఇన్ని రథాలు, ఏం గొడవ అంత కురుక్షేత్ర యుద్ధం. ఓకే, ఒక ఊరు పేరు మీద రూపొందిన తెలుగు శాస్త్రీయ నృత్యం ఎనీ ఐడియా? కూచిపూడి. భరతనాట్యం మంది కాదు, కూచిపూడే మంది. ఇది కృష్ణా జిల్లాలోని ఒక గ్రామం పేరు కూచిపూడి. అండ్ స్టిల్ దే ఫాలో అవర్ ట్రెడిషన్. అద్భుతమైన నాట్య కళాకారులు అక్కడ ఉన్నారు. సో వాళ్ళందరికీ వావ్. ఓకే, వావ్. క్వశ్చన్ నెంబర్ 4. మొఘల్ చక్రవర్తి అక్బర్ అసలు పేరు జలాలుద్దీన్ మహమ్మద్. యాక్చువల్గా ఏంటంటే అక్బర్ అనేది ఆయనకి బిరుదు. మనిషి దేహం మొత్తం మీద పొడవైన ఎముక, బ్యాక్ బోన్ అనుకుంటాం కానీ తొడ ఎముక, ఇట్స్ కాల్డ్ ఫీమా బోన్. థర్మల్ విద్యుత్తు అని దేనిని పిలుస్తారు? బొగ్గు నుండి తయారయ్యే విద్యుత్తుని థర్మల్ విద్యుత్తు అంటారు. ఆయన దానకర్ణుడు అయితే నువ్వు దాన వీరకర్ణుడివి. సో 1,50,000. సో 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత గుప్తా నీ అకౌంట్ లో 2,24,000. రెడీ? లక. క్వశ్చన్ నెంబర్ 1. అనిల్ కపూర్ తో విజయ్ శాంతి నటించిన సినిమా ఏది? ఈశ్వర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మనిషి ఒక వస్తువును తీక్షణంగా చూడటానికి ఎన్ని కండరాలు దోహదపడతాయి? తీక్షణంగా చూడాలి అంటే ఎన్ని మజిల్స్ యూజ్ అవుతాయి? ఓకే. క్వశ్చన్ నెంబర్ 3. తన చివరి క్షణాల్లో అంపశయ్య పై నుండి భీష్ముడు అర్జునుడికి ఏం ఉపదేశించాడు? విష్ణు సహస్రనామం. విష్ణు సహస్రనామం. కన్నడ మిక్స్ చేసావా? తెలుగేనా? తెలుగే. కరెక్ట్గా చెప్పు. విష్ణు సహస్రనామం.
ఓకే, ఐఎమ్ గివింగ్ ఇట్. విష్ణు సహస్రనామం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. 1852 సంవత్సరంలో ఎలీషా ఓటిస్ అనే సైంటిస్ట్ కనుక్కున్న సాధనం ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 5. ఐశ్వర్య రాయ్ మాతృభాష ఏది? తుళు. నీకు వర్కౌట్ అయిపోయింది. కర్ణాటక వాడివి కాదు. మంగళూరు. మంగళూరు. తులు వచ్చా? రాదు. సాయి కుమార్ సోల్మేల్. క్వశ్చన్ నెంబర్ 6. జైన మతస్థులు పూజించే స్త్రీ దేవత పేరేమిటి? పాస్. బట్ వెల్ డన్. బళ్ళారి. అనిల్ కపూర్ తో విజయశాంతి నటించిన సినిమా ఈశ్వర్. ఇది 1989లో. ఇది స్వాతి ముత్యాన్ని హిందీలో చేశారు. సో అనిల్ కపూర్ డిడ్ దట్ రోల్, కమల్స్ రోల్. విజయశాంతి చేసిన ఆ వేషం రాధికా వేషం. మనిషి ఒక వస్తువును తీక్షణంగా చూడటానికి ఎన్ని కండరాలు? 42. 42 కండరాలు దోహదపడాలి తీక్షణంగా చూడాలి అంటే. క్వశ్చన్ నెంబర్ 3. తన చివరి క్షణాల్లో అంపశయ్యపై నుండి భీష్ముడు అర్జునుడికి చేసిన విష్ణు సహస్రనామాలు. ఎస్, గుడ్. 1852లో ఎలీషా ఓటిస్, హీఈస్ అ స్విట్జర్లాండ్ గై సైంటిస్ట్. ఆ కనుక్కున్న సాధనం లిఫ్ట్ కనుక్కున్నాడు. ఐశ్వర్యరాయ్ మాతృభాష తుళు, మంగళూరు, కర్ణాటక జన్మస్థలం. జైన మతస్థులు పూజించే స్త్రీ దేవత విద్యాదేవి. యాక్చువల్గా జైన మతంలో అందరూ తీర్థంకరులే, వాళ్ళంతా దేవుళ్ళంతా మగవాళ్లే. ఈ ఒకే ఒక్క దేవత స్త్రీ దేవత, ఆవిడ పేరు విద్యాదేవి. బట్ వెల్ డన్. ఈశ్వర్ కరెక్ట్ గా చెప్పావు. విష్ణు, తుళు 3 కరెక్ట్ గా చెప్పి 75,000 నీ అకౌంట్లో, 75,000 మా అకౌంట్లో. ప్లీజ్. 75,000 మా అకౌంట్లోకి వచ్చిన తర్వాత కళ్యాణ్ నీ అకౌంట్లో 3,34,000. వన్ లీడ్ లో ఉన్నావు. ఇప్పుడంతా అనుష చేతుల్లో ఉంది. ఓకే, రెడీయా? లక 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 ఇంకోసారి. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. సింహ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఎన్నవ సినిమా? 100 దాటి ఉంటుంది. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. పంచమ వేదం అని దేన్ని పిలుస్తారు? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. సలీం అనార్కలి ప్రేమ కథలోని సలీం ఏ పేరుతో ఢిల్లీ రాజ్యాన్ని పాలించాడు? ఢిల్లీని సలీం అనార్కల్లోని సలీం ఏ పేరుతో పాలించాడు? క్వశ్చన్ నెంబర్ 4. ఈ మధ్య ప్రారంభమైన ప్రపంచంలోని అతి ఎత్తైన కట్టడం ఏది? ఈ మధ్య ఆల్ ఇన్ ద న్యూస్. It's in Dubai. Yes, but I want the name. దగ్గరకు వచ్చారు. పాస్. క్వశ్చన్ నెంబర్ 5. గవర్నర్ లేని కాలంలో ఆయన విధులు ఎవరు నిర్వహిస్తారు? రాష్ట్రపతి. రాష్ట్రపతి ఇస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, గవర్నర్ లేని కాలంలో ఆయన విధులు. గవర్నర్ ఫర్ ద స్టేట్. In absence of governor. ఎవరు స్టేట్ లో ఎవరు? మినిస్టర్. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. ఇందాకేమన్నా నువ్వు పాడితే గాడిదలు వస్తాయన్నా. గాడిదను గుర్రాన్ని సంకరం చేయడం వలన పుట్టిన జంతువు ఏది? పాస్. ఓకే. సింహ సినిమా బాలకృష్ణ నటించిన సినిమాల్లో ఎన్నవ సినిమా? 90వ సినిమా. గుడ్. ద 90th ఫిలిం. పంచమ వేదం అని మహాభారతాన్ని పిలుస్తారు. సలీం అనార్కలి ప్రేమ కథలోని సలీం ఏ పేరుతో ఢిల్లీ రాజ్యాన్ని పాలించాడు? జహంగీర్. I knew this. ఇది కూడా బిరుదు. ఆయన యాక్చువల్గా అక్బర్ కొడుకు. హి వాస్ కాల్డ్ అక్బర్. అక్బర్ కూడా బిరుదు. జహంగీర్ వాస్ బిరుదు. దుబాయ్ చాలా వరకు అందరికీ తెలిసిందే. బుర్జ్ ఖలీఫా ఆర్ యు కెన్ ఆల్సో టెల్ బుర్జ్ దుబాయ్. ఇది 828 మీటర్లు, 2717 అడుగులు. రెండవదైన టైపీ టవర్స్ కన్నా 300 మీటర్లు ఎత్తు. సో గవర్నర్ లేని కాలంలో ఆయన విధులు ఎవరు నిర్వహిస్తారంటే ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. బికాస్ ఇట్స్ మోర్ ఆఫ్ లైక్ ఎగ్జిక్యూటివ్ జాబ్ కదా. సో నో మినిస్టర్ కెన్ ఇంటర్ఫియర్. సో స్టేట్ కాబట్టి ఇట్స్ డన్ బై ది ప్రధాన న్యాయమూర్తి, ద జస్టిస్, హైకోర్ట్ చీఫ్ జస్టిస్. సో గాడిదని గుర్రాన్ని సంకరం చేయడం వలన పుట్టిన జంతువు కంచర గాడిద.
మనకు అంటూ ఉంటారు ఏ కంచరగాడిదా అని, గుర్తుందా? తిడుతూ ఉంటారు మన వాళ్ళు. తిట్టారు ఎవరన్నా ఎప్పుడైనా? అది జస్ట్ తిట్టే అనుకున్నాం సార్, నిజంగా కంచరగాడిది ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉంది, ఇప్పుడు నిజంగానే ఉంది. సో కంచరగాడిద. సో 1 2 3 4 5 6 ఏమీ చెప్పలేదు, కానీ 2 చెప్పుండొచ్చు కదా, జహంగీర్ అండ్ దుబాయ్, ఆ బుర్జ్. అంటే టీవీ ముందు కూర్చొని గబగబా చెప్పేస్తాం సార్, ఇక్కడికి వచ్చి చెప్పడంలోనే కొంచెం. అదే మరి, ఎప్పుడు చూడడానికి చేయడానికి చాలా తేడా ఉంటుంది. ఓకే, వెల్ డన్. బాగానే ఆడుతున్నారు. ఫస్ట్ ఎంజాయింగ్ ఇట్ కదా, వెరీ మచ్. దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వీఆర్ ఆల్సో ఎంజాయింగ్ ఇట్ బికాస్ యూఆర్ గివింగ్ 1,50,000. సో 1,50,000 తీసుకో తల్లి. 1,50,000 మాకు ఇచ్చిన తర్వాత అనుషాని అకౌంట్ లో 2,59,500. ఇప్పుడు లాస్ట్ రౌండ్. లెట్స్ స్టార్ట్ ది లాస్ట్ రౌండ్. రౌండ్ నెంబర్ 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నెంబర్ 1. 2010 IPL లో శ్రీలంక దేశీయుడు కెప్టెన్ గా ఉన్న జట్టు ఏది? కళ్యాణ్. కింగ్స్ 11 పంజాబ్. కింగ్స్ 11 పంజాబ్. కెన్ యు నేమ్ ద కెప్టెన్స్ నేమ్? కుమార్ సంగాకర్. కుమార సంగక్కర. కళ్యాణ్, నీ అకౌంట్ నుంచి కొట్టేస్తున్నారు 20,000. నేను తీసుకొచ్చా. వచ్చింది 45,500 నీ అకౌంట్ లోకి వచ్చింది. అంటే 20,000 వచ్చిన తర్వాత నీ అకౌంట్ 45,500. కళ్యాణ్ అకౌంట్ 20,000 తగ్గింది, 1,14,000. బట్ స్టిల్ యూఆర్ లీడింగ్. హోల్డ్ చేసుకో, రెడీ. లేదా ఇప్పుడు ఎవరు చెప్పినా అనుష నువ్వు చెప్తే చాలా బాగుంటుంది. ట్రై చేస్తాను సార్. గుడ్. క్వశ్చన్ నెంబర్ 2. శ్రీకృష్ణుడు ఎవరి చేతిలో నిర్యాణం చెందాడు? ఒక బోయవాడి చేతిలో మృతి చెందాడు. గుడ్. బోయవాని బాణంతో వేటకు వెళ్లిన శ్రీకృష్ణుడు సేద తీరే సమయంలో కాలి అలికిడిని జంతువుగా భావించి బోయవాని బాణం వేటుకు శ్రీకృష్ణుడు అవతారం చాలిస్తాడు. దేవుడికే తప్పలేదు, మనం ఎంత. ఎవరి దగ్గర లాగేస్తున్నావు ఇప్పుడు? అనుష అంటే కోపమా? లీడింగ్. నీ తర్వాత హైయెస్ట్ కాబట్టి అనుష. తీసుకొని సార్, పాపం Sorry. చిన్నపిల్లడు ఆశపడుతున్నాడు. ఓకే, 20,000 కళ్యాణ్ అకౌంట్ లోకి వచ్చేసింది ఫ్రమ్ అనుష అకౌంట్. కళ్యాణ్ ఇస్ బ్యాక్ టు 1,34,000. 1,34,000. అనుష 39,500. ఇప్పుడు సెకండ్ పొజిషన్ లో కళ్యాణ్ ఉన్నాడు. క్వశ్చన్ నెంబర్ 3. తెలుగు సంస్కృతిలోని ముగ్గులను, ముగ్గు అంటాం కదా మనం, ముగ్గులు తమిళంలో కోలంగల్ అంటారు, కన్నడలో ఏమంటారు? ముగ్గు రంగోలి అంటారా? రంగోలి. ఓకే. సో తెలుగు సంస్కృతిలో ముగ్గు, తమిళంలో ఇప్పుడే చెప్పాను, అప్పుడే మర్చిపోతే, కోలంగల్. కన్నడంలో రంగోలి. రంగోలి. దాన్ని మరి బెంగాలీలో ఏమంటారు? ఉండు, అక్కడ గుప్తా నొక్కాడు, నొక్కిసావు చెప్పేయాలి ఇంకంతే. రంగోలి. కన్నడ బెంగాలీ ఒకటేనా? అవునా? ఎక్స్పెక్ట్ చేస్తా. అంటే నేను ఇచ్చింది క్లూ అనుకున్నావా? సారీ, అల్పన. సో ఇప్పుడు నీ అకౌంట్ లో 24,000. ఇప్పుడు మా 20,000 వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో ఎంత ఉంటుంది? 5,000. నువ్వు మామూలు కన్ఫ్యూజ్ చేయకుండా 4,000. సారీ. తీసుకో. సో 20,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత గుప్తా నీ అకౌంట్ లో 4,000. క్వశ్చన్ నెంబర్ 4. 2007 లో మిస్ ఇండియా అమెరికాగా సెలెక్ట్ అయి ఆ తర్వాత ఇటీవలే తెలుగు సినిమాలతో తెరంగేట్రం చేసిన హీరోయిన్ ఎవరు? రీచా. గుప్తా, గ్రేట్ మ్యాన్. బజర్ నొక్కుతూనే చెప్పేశావు. ఇష్టమా రీచా అంటే? ఫస్ట్ సినిమాలో కొంచెం బాగుంది. నీకన్నీ ఫస్ట్ సినిమా వాళ్ళు బాగానే వస్తున్నారు. సమంత ఫస్ట్ సినిమా బాగానే ఉంది, రిచా కూడా బాగానే ఉంది. బట్ స్టిల్ త్రిష అంటే ఇష్టం. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో రేష్మి,
మళ్ళీ ఇచ్చేయాలి. అక్కలేదమ్మా, నువ్వే ఉంచుకో. మేము ఎందుకు ఇస్తాం? నువ్వు పక్కన కళ్యాణ్ నుంచి కొట్టేస్తావు. కళ్యాణ్ ఇచ్చేయి. గుడ్. సో కళ్యాణ్ మళ్ళీ 1,14,000కి వచ్చాడు. గుప్తా 24,000. నువ్వు ఎక్కడ తప్పు చెప్తావో మైనస్ అయిపోయేవాడివి. గేమ్లోనిచ్చి 4,000 పోవడం కాకుండా నువ్వే మాకు 16,000 ఇవ్వాల్సి వచ్చేది, నీ పర్సనల్ అమౌంట్. క్వశ్చన్ నెంబర్ 5. ఆఫ్ఘనిస్తాన్ పై దాడి కోసం అమెరికా ఇంతవరకు ఎంత ఖర్చు పెట్టింది? చాలా పెద్ద వార్ జరుగుతోంది. ఇస్ అన్స్టాపబుల్. ట్రై ఓకే, $100 బిలియన్. మిలియన్. 100 బిలియన్. యా. డాలర్స్ రైట్. నేను ఇందాక నువ్వు తీసుకో అని చెప్పబోయి మర్చిపోయి, నేను కళ్యాణ్ ఇవ్వాలి కదా అని మర్చిపోయాను. ఇప్పుడేమో తను ఎందుకు సార్ మీరు బాధపడతారు, తప్పకుండా నేను రేష్మికి ఇస్తాను అని చెప్పి 20,000 ఇవ్వడానికి అటెంప్ట్ చేశాడు. 20,000 మొత్తం ఇచ్చేయి, తీసుకో. సో 20,000 మాకు ఇచ్చిన తర్వాత నీ అకౌంట్లో 4,000. ది ఆన్సర్ ఈస్ $23,200 కోట్ల. 23,200 కోట్ల డాలర్లు. సో గుప్తా 4,000, అనుష 39,500, కళ్యాణ్ 45,500 అండ్ బి కళ్యాణ్, బళ్ళారి కళ్యాణ్ 1,14,000తో ద విన్నర్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఓకే, దే ఆల్ ఎంజాయ్డ్ ఇట్. మీరు ఎంజాయ్ చేశారా? చేసే ఉంటారు. సో కీప్ వాచింగ్ విబల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. Until next episode, Subharatri. Good night.